అంతా సెల్ ఫోన్ లేదే పొద్దు గడవని పరిస్థితుల్లో పుస్తకాల పఠనం రోజు రోజుకు తగ్గిపోతుంది. అయినా పుస్తకాలు చదవడం వల్లనే ప్రయోజకత్వం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మానసికంగా కానీ ఎదుగుదల ఎక్కువగా ఉంటుందని మానసిక నిపుణులతో పాటు విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ప్రయాణాల్లో మనం వెళ్తుంటే ఎక్కడ చూసినా బస్సులో సెల్ ఫోన్తో చూసే వాళ్ళే తప్ప కనీసం పక్కవారితో మాట్లాడే పరిస్థితి కూడా కనిపించడం లేదు. కానీ ఓ డ్రైవర్ వినూత్న ఆలోచన చాలామందిని మార్చివేసిన పరిస్థితి. తిరుపతి మదనపల్లి ఎక్స్ప్రెస్ సర్వీస్ ఏసీ బస్సులో కొత్త రకమైన ఒక విధమైన వాతావరణాన్ని తీసుకుని వచ్చాడు డ్రైవర్ కుమార్. ముఖ్యంగా ఏదైతే తన బస్సులో పుస్తకాలను స్టాక్గా పెట్టి ప్రయాణికులందరూ చదువుకునే వీలుగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనం చూడవచ్చు. పుస్తక ప్రయాణానికి మీకు స్వాగతం పలుకుతుందంటూ కూడా తన బస్సు ఏదైతే తాను రెగ్యులర్గా వెళ్ళే బస్సుకు ఆయన ఏదైతే నోటీస్ కూడా ఇచ్చిన పరిస్థితి. దీనితో పాటు బస్సులో ఏ విధంగా పుస్తకాలను అమర్చాడు, ముఖ్యంగా ఎంట్రన్స్లోనే ఈ విధంగా అన్ని రకాల పుస్తకాలు ఏదైతే ఇటు పోటీ పరీక్షలకు సంబంధించి కానీ అటు చిన్నపిల్లలు చదువుకునే విధంగా కూడా అదేవిధంగా అన్ని రకాల పుస్తకాలను ఇక్కడ ఉంచి అందరూ చదువుకునే వీలుగా ఏర్పాట్లు చేశాడు. ప్రస్తుతం మనతో డ్రైవర్ ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. మీ పేరేమి? సార్ నమస్తే సార్, నా పేరు జిఆర్ కుమార్. ఎంతవరకు చదువుకున్నారు మీరు? సార్ నేను బెంగళూరు యూనివర్సిటీలో బీకామ్ డిస్కంటిన్యూ చేశాను. వృత్తిరీత్యా మా నాన్నగారు డ్రైవర్ అవ్వడం వల్ల నాకు ఈ డ్రైవింగ్ పని ఎక్కువ ఆసక్తి పుట్టి నేను ఈ డ్రైవింగ్ అనే ఫీల్డ్లోకి రావడం జరిగింది. అంటే మీరు ఈ పుస్తకాలు ఈ విధంగా పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? సార్ నాకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే నేను ప్రతిరోజు తిరుపతి నుండి మదనపల్లి నుండి తిరుపతి అనే ఎలక్ట్రిక్ బస్ సర్వీస్ నడుపుతున్నాను మన అలిపిరి డిపో నుండి. నాకు ప్రతిరోజు వస్తూ వెళ్తున్న మధ్యలో మోహన్ బాబు యూనివర్సిటీ అనే ఒక కాలేజ్ బస్ స్టాప్ ఉంది. ఆ బస్ స్టాప్లో అక్కడ బస్ కోసం వెయిట్ చేసే ప్యాసింజర్స్ కోసం బుక్స్ పెట్టారు. 10-20 నిమిషాలు బస్ కోసం వెయిట్ చేసే ప్యాసింజర్స్ అక్కడ బుక్స్ చదువుకోవడానికి ఉన్నప్పుడు 3 అవర్స్ నా సర్వీస్లో ట్రావెలింగ్ చేసే ప్యాసింజర్స్ ఎందుకు నా బస్సులో బుక్స్ చదవకూడదు, వాళ్ళు బుక్స్ చదువుకోవడం వల్ల మొబైల్ అనేటివి కొద్దిగా అవాయిడ్ చేసుకొని ఇక్కడ ఉన్న కొద్దిగా బుక్స్లోని జ్ఞానాన్ని వాళ్ళ మెమొరీని పెంచుకోగలరు అనే ఒక ఉద్దేశంతో నేను ఇక్కడ బుక్స్ అనేటివి ఏర్పాటు చేసుకున్నాను. రెస్పాన్స్ ఎలా ఉంది సార్? రెస్పాన్స్ చాలా బాగుంది సార్. ఎక్కువ సీనియర్ సిటిజన్స్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రతి ఒక్కరూ చాలా వరకు నా బస్సుల్లో ఎంప్లాయీస్ ట్రావెలింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఉదయం పూట జాబ్కి వెళ్ళాలని హడావుడిలో పరిగెత్తుకొస్తారు. వాళ్ళకి బయట ప్రపంచంలో ఏమి జరుగుతుంది, మన తిరుపతిలోనే ఏమి జరుగుతున్నదో వాళ్ళకి అంతగా అవగాహన ఉండదు. వారి కోసమనే ప్రతిరోజు నేను ఇక్కడ ఒక న్యూస్ పేపర్ అనేది కూడా అరేంజ్ చేసుకుంటుంటాను. ఎలా చదువుతున్నారా అందరూ? మెజారిటీ ఆల్మోస్ట్ ఒక 35 మంది సీటింగ్ కెపాసిటీ ఉన్న నా బస్సులో మినిమం ఒక 10 మంది ప్యాసింజర్స్ బుక్స్ తీసుకొని వెళ్ళి చదువుకుంటున్నాను. మీరు ప్రయాణికురాలు ఏదైతే ఆయన అభినందిస్తున్న పరిస్థితి, ముఖ్యంగా ఈ పుస్తకాలు కొనుగోలు కోసం ఆమె చందా ఇస్తుంది, అదేవిధంగా ఒక పుస్తకాన్ని కూడా ఇస్తున్న పరిస్థితి. అమ్మ మీకు ఇది ఎలా అనిపించింది? చాలా చాలా మంచి నిర్ణయము. అందరిలోనూ ఇలా మార్పు వస్తే నిజంగానే నవవసంతం ఆంధ్రప్రదేశ్కి. పుస్తకాలు కూడా ఉపయోగపరుచుకున్నారంటే ఇది చాలా మంచిగా మేధావిగా తయారవుతారు పిల్లలు. చదివే పరిస్థితి లేదు, అంతా సెల్ ఫోన్ మీద టెక్నికల్ అయిపోయినారు సార్. నా చిన్నప్పుడు అంతా బుక్సే, మాకు మధ్యలో అంతా ఇలా వచ్చేసింది. ఏదైతే తిరుపతి జిల్లాకు సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన రచయితల సంఘం కూడా ఈ విషయాన్ని అభినందించి ఆయనకు పుస్తకాలు అందజేసిన పరిస్థితి. ప్రస్తుతం మనతో సాకం నాగరాజు గారితో పాటు మిగతా వారి సంఘం సభ్యులంతా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ విధంగా ఒక డ్రైవర్ ఈ విధంగా ఆలోచన చేయడాన్ని ఎలా అనిపిస్తుంది? సార్, కుమార్ గారు విద్యారంగానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన సాహిత్య రంగానికి సంబంధించిన రచయిత కూడా, కవి రచయిత కాదు. కానీ ఆర్టీసీలో ఒక డ్రైవర్గా ఉంటూ పుస్తకం పట్ల ఇంత అభిమానం, ప్రేమ ఉండడం మాకందరినీ మమ్మల్ని ఆశ్చర్యచకితులు చేసింది. నిజానికి పుస్తకం తల్లి పాత్ర పోషిస్తుందని ప్రపంచ మహారచయిత మ్యాగ్జిమ్ గోర్కీ చెప్పాడు. ఈరోజు మనం పిల్లల దగ్గర ఈ పుస్తక పఠనం ప్రోత్సహిస్తే ఒక విజ్ఞాన సమాజాన్ని మనం ఆవిష్కరించుకోవాలి. అందుకు ఈ కుమార్ లాంటి వాళ్ళు ఒక ప్రేరణగా, స్ఫూర్తిగా. కాబట్టి ఈరోజు మేము వచ్చి తిరుపతి జిల్లా రైతు సంఘం ఆయన ఒక చిన్న అభినందనగా. వాకాడు ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన కూడా మరో కవి. సార్ చెప్పండి, ఈ విధంగా ఇతని ప్రయత్నాన్ని మీరు అభినందించారు, కానీ ఇలాంటి ప్రయత్నాలు ఇంకా మరిన్ని జరగాలని కోరుకోరు? తప్పకుండా సార్, నేను పేపర్లో చూసి చాలా ఆశ్చర్యపోయాను. మామూలుగా
ఇటువంటి న్యూస్ అంతా చదువుతుంటాం, ఎక్కడ తెలంగాణలో ఎక్కడెక్కడ దూర ప్రాంతాల్లో వాళ్ళు అభినందించాలనుకుంటాము, అది వీలు కాదు. సరే మన తిరుపతిలో ఉన్న డ్రైవరు అని చెప్పి అతని నెంబర్ వెతికి పట్టుకొని నాగరాజ్ సారు మేమందరం కలిసి కొన్ని మంచి బుక్కులు, ఒక 100 పైన బుక్కులు ఆయనకు బహుకరించాం. ఆయన యాక్సెప్ట్ చేస్తే ఇంకో 1000 రూపీస్ ఆయనకు మీ ద్వారా ఇవ్వాలని కుమార్ గారు ఇద్దామనుకుంటున్నాము. ఎటువంటి అవసరమైన ఏ బుక్స్ కావాలన్నా మాకు చెప్పండి, మేము చేయూతగా ఉంటాం తిరుపతి రచయితల సంఘం తరపున, తెలుగు భాషోద్యమ సమితి తరపున అని చెప్పాము. ఆయన కలవడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషం సార్. మేము తెలుగు భాషకు ప్రోత్సహించడం, తెలుగు భాష అభివృద్ధి కోసం కష్టపడుతుంటాం. ఇట్లా వాళ్ళంతకు వాళ్ళు వాలంటరీగా చేస్తున్నారంటే మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది సార్. సరే, ఇలాంటి ప్రయత్నం ఏదైతే అన్ని బస్సుల్లోనూ ఉంటే ఎలా ఉంటుంది? ఇది ఒక ఉత్తేజకరంగా ఉంటుంది కదా. నిజంగా చాలా ప్రయోజనం సార్. ఈరోజు సమాజానికి అవసరం కూడా. మన సమాజం ఎట్లా ఉందో చూస్తూ ఉన్నాము, ఏ విలువలు లేవు. ఇటువంటి సందర్భంలో అసలు ఎన్నో సాహిత్య సంస్థలు ఉన్నాయి, రచయితల సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఈ విధంగా పుస్తకం పట్ల ప్రేమతో మనం ఒక విజ్ఞానాన్ని రాబోయే తరం వాళ్ళంతా కూడా అకాడమిక్ వాల్యూస్తో వెళ్తున్నారు. కేవలం సిలబస్సు పరీక్షలు, మార్కులు, ర్యాంకులే అనుకుంటున్నారు. తరగతి గది అనేది ఒక దుకాణం మాదిరిగా, సిలబస్ కవర్ చేసే యంత్రం ఒక టీచర్ అన్నట్టుగా రోజులు జరుగుతూ ఉన్నాయి. పుస్తకాలు చదవడం వల్ల వ్యక్తిత్వ వికాసం కానీ, వ్యక్తీకరణ నైపుణ్యం కానీ, ఊహాశక్తి, ఆలోచన శక్తి కానీ పిల్లల్లో మనం పెంచవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆర్టీసీ యాజమాన్యానికి ఏదైనా మీరు సూచనలు చేసే అవకాశం, ఆర్టీసీ యాజమాన్యానికి ఇలాంటి ప్రయత్నం అన్ని బస్సుల్లో చేయాలని ఏమైనా సూచనలు చేసే అవకాశం? నిజంగా చేయడం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. సెల్ ఫోన్ పిల్లలు కానీ ఆబాల గోపాలం సెల్ ఫోన్కి అలవాటై ఒకసారి పుస్తకం తీసుకొని చూసిన దానివల్ల ఒక మానసిక ప్రశాంతత, ఆరోగ్యం కలుగుతుంది. ఎంతో ప్రపంచ జ్ఞానం మనం సొంతం అవుతుంది. కాబట్టి ఇది చేస్తే కనుక ఆర్టీసీ వాళ్ళు ఇది చేస్తే చాలా గొప్ప ముందడుగు. ఇది గొప్ప ముందడుగు. మీరు చెప్పండి, మీరు కూడా సాహిత్యానికి చెందిన వ్యక్తి, ఎలా ఈ ప్రయత్నం ఒక మామూలు ఆర్టీసీ డ్రైవరు ఈ విధంగా ప్రయత్నం చేయడాన్ని ఎలా ఫీల్ అవుతుంది? అసలు ఎవరికి రాని ఒక వినూత్నమైన ఆలోచనతో కేవలము ప్రయాణము, గమ్యం చేరడము అనేదానికి పరిమితమైన బస్సుని నడిచే గ్రంథాలయంగా మార్చి ప్రయాణికులకు విజ్ఞానాన్ని అందించాలి, సెల్ ఫోన్ లాంటి పరికరాలకు దూరంగా ఆ 3 గంటల సమయమైనా కాస్త జ్ఞానాన్ని ఆర్జించడానికి ఉచితంగా తను ఉద్యోగంతో పాటుగా బస్సులో ఒక గ్రంథాలయాన్ని నడపడం అనే ఈ ఆలోచనను ప్రతి ఒక్కరూ అభినందించాలి. సాకం సార్ చెప్పినట్టుగా గవర్నమెంట్ కూడా ఆర్టీసీ వాళ్ళు ఇటువంటి లాంగ్ జర్నీ బస్సుల్లో 3-4 గంటల ప్రయాణం ఉండేటటువంటి బస్సుల్లో పిల్లలకి కానీ వృద్ధులకు కానీ పనికొచ్చేటిది, విజ్ఞానానికి పనికొచ్చేటటువంటి పుస్తకాలను పెట్టి ప్రతి బస్సును ఒక గ్రంథాలయంగా మార్చితే సమాజంలో మంచి మార్పు వస్తుంది. ఇప్పుడున్నటువంటి కొన్ని ఈ తీవ్రవాద ధోరణులు తగ్గి మనిషి మంచి మార్గంలో ప్రయాణించేదానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రయత్నం చేసినటువంటి కుమార్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మనం చూడవచ్చు, బస్సులో కొంతమంది ప్రయాణికులు ఏదైతే అక్కడ డ్రైవర్ సీటు వద్ద ర్యాక్లో పెట్టిన పుస్తకాలను చదువుతున్నారు. వీరిని కూడా అడుగుదాం, ఇలాంటి ప్రయత్నాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఆర్టీసీ డ్రైవర్ ఇలా చేశాడంటే చాలా అభినందించాలి ఆయన్ని. ఏమంటే ఆర్టీసీ యాజమాన్యం ఇలాంటి ప్రతి బస్సులో పెడితే బాగుంటుంది. చాలా రోజులైంది సార్ ఇలా బుక్స్ చదివి. సార్ మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా కాలం తర్వాత మహాభారత్ అయితే బస్సు సీట్స్ కొంచెం ఇస్తూ ఉండాలి. ఇది పుస్తకం చదవడం, బస్సులో ఈ విధంగా పుస్తకాలు పెట్టడం మంచిదే. చదువుకున్న వాళ్ళకి బాగుంటుంది. ఏదైతే మొత్తం మీద డ్రైవర్ కుమార్ అభినందనీయుడని అంటున్నారు. మొత్తం మీద ఆయన చేసిన పని రచయితల సంఘంతో పాటు మిగతా వారు కూడా అభినందిస్తున్నారు. ప్రయాణికులు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి అవకాశం ప్రతి బస్సులోనూ కల్పించినప్పుడు భవిష్యత్ తరాలు పుస్తకాల పట్ల ప్రేమతో ఉంటారు, పుస్తకాలను చదవడం అలవాటుగా చేసుకుంటారు. దీంతోపాటు సెల్ ఫోన్కు దూరంగా కొంతకాలం ఒక 3 గంటల పాటైనా దూరంగా ఉండే అవకాశం ఉంటుందని కూడా చెప్పవచ్చు. మొత్తం మీద డ్రైవర్ కుమార్ యొక్క సేవ, ఇలాంటి ఏదైతే డ్రైవర్ కుమార్ చేసిన ఈ విధంగానే మిగతా బస్సుల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు ఉంటే బాగుంటుంది. అదేవిధంగా ఆర్టీసీ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడే పుస్తక పఠనం పెరుగుతుంది. మాతృభాష పట్ల మమకారం కూడా వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు మాతృభాష పట్ల దూరంగా అందరూ వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఇలాంటి ప్రయత్నం చేయడం వల్ల భవిష్యత్తులో మాతృభాష తెలుగును మర్చిపోకుండా ఉంటారంటూ కూడా రచయితల సంఘం అభిప్రాయపడుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుంచి. For more videos like this, subscribe Big TV channel.